ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. శ్రీ సాయిని సేవించిన వారిలో మొట్టమొదటగా మనకు గుర్తుకొచ్చేవారు తన హరికథల ద్వారా మహారాష్ట్ర దేశమంతటా వారి దివ్య లీలలను ప్రకటన చేసిన దాసగన్ మహారాజు గారు. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర రాసి మొదటి పారాయణ గ్రంథంగా మహారాష్ట్రకి అందించిన అన్నాసాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమద్ పంత్ అమిత నిరాడంబరంగా ఉండిన శ్రీ సాయి సన్నిధిని మహాసంస్థానంగా రూపొందించిన రాధాకృష్ణ. వీరు శ్రీ సాయి మహిమ వైభవం ఈ రెండిటిని ప్రపంచమంతటా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు. కానీ వీటన్నిటికీ వెనక ఉండి ఏమి చేయనట్లు కనిపించే ఒక అదృశ్యమైన హస్తం వంటి వారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. దాదాపు 6 దశాబ్దాలు బాబా నివసించిన మసీదును మరమ్మత్తు చేయించి దానికి ప్రస్తుత రూపు ఇచ్చిన ధన్యత కూడా ఈయనకే దక్కింది. ఇప్పుడు ఉన్నత ప్రభుద్యోగానికి తోడు మంచి వాక్ పట్టింపు కలవారు, హృదయం నిండుగా సాయి పట్ల భక్తి ఉన్నవారు. ఇంకా కొరవేముంది? ఇతడు తనకు తారసిల్లిన వారి బంధువులకు, స్నేహితులకు, ఆర్తులకే గాక ఉద్యోగరీత్యా తనకు పరిచయం ఉన్న వారందరికీ కూడా ఎలాగైనా సందర్భం కల్పించుకొని సాయి మహిమ గురించి హృదయాలకు హత్తుకుపోయేలా చెబుతూ ఉండేవారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ గారు. తర్వాత వారు కనిపించినప్పుడల్లా శ్రీ సాయిని దర్శించుకోమని ప్రోత్సహిస్తూనే ఉండేవారు. ఇతడు చెప్పడం వల్ల ప్రభావితులై సాయి దర్శనానికి వెళ్ళిన ధన్యులు ఎందరో ఉన్నారు. అట్టి వారిలో హరి సీతారాం దీక్షిత్, కాకాసాహెబ్ దీక్షిత్ ఒక లాయర్. అలాంటి వ్యక్తి బాబాగారిని దర్శించుకొని షిరిడీలోనే బాబాగారి దివ్య చరణాల దగ్గర ఉండిపోవాలని దీక్షిత్ వాడ అని కూడా కట్టుకొని అక్కడే షిరిడీలో ఉన్నారు. ఎన్నో బాబాగారి అనుభవాలు దీక్షిత్ డైరీ ద్వారా మనకి అందించారు. అలాగే అన్నాసాహెబ్ దబోల్కర్ వీరు సచ్చరిత్రను రచించి మనకు అందించారు శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్. అలాగే బివి దేవ్, తాత్యాసాహెబ్ నుల్కర్ వీరు ఒక జడ్జ్. అలాంటి వారు కూడా బాబాగారి దివ్య చరణాల దగ్గర ఉండిపోవాలని అనుకొని షిరిడీలోనే ఉంటారు తాత్యాసాహెబ్ నుల్కర్. మరొక విషయం ఏంటంటే బాబాగారికి తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని ఇచ్చిన అదృష్టవంతులు శ్రీ తాత్యాసాహెబ్ నుల్కర్. అలాగే దాసగను మహారాజు గారు ఉరఫ్ గణపతిరావు శాస్త్రబుద్ధే. వీరి హరికథల ద్వారా సాయి కీర్తిని విస్తరింపచేశారు దాసగను మహారాజు గారు. అలాగే శ్రీ సాయి సచ్చరిత్ర రచన ద్వారా శ్రీ సాయి చరిత్ర పారాయణ సాంప్రదాయాన్ని ఆరంభించిన హేమద్ పంత్ శ్రీ సాయి సన్నిధిని చేరడానికి దోహదం చేసిన ముఖ్యమైన వ్యక్తి కూడా నానాసాహెబ్ చందోర్కర్ గారే అన్నమాట. వీరి అసలు పేరు నారాయణ గోవింద్ చందోర్కర్. ఇతను ఒక ఉన్నత హిందూ కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇటు శిష్టాచారానికి, శాస్త్ర పాండిత్యానికి, మరొక ఉన్నత ప్రభుద్యోగానికి పేరు మోసినవారు. శాస్త్రాలు చక్కగా అధ్యయనం చేసినవారు. అతిథి సేవ శ్రద్ధతో చేసేవారు. కళ్యాణ్ పట్టణంలో వారి ఇల్లు ఎప్పుడూ అతిథులతో కలకలలాడుతూ ఉండేది. వీరి తండ్రి ఠానేలో ఉన్నత ప్రభుద్యోగిగా డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయి కళ్యాణ్లో చందోర్కర్ వాడ అనే ఒక పెద్ద బంగళా కూడా కట్టారు. నానాసాహెబ్ చందోర్కర్ గారి తండ్రి శ్రీ సఖారాం మహారాజ్ అను మహనీయుని వద్ద ఉపదేశం దీక్ష తీసుకున్నారు. నానాగారు కూడా వారి తండ్రి వలె శాస్త్రాలు, భగవద్గీత ఎంతో చక్కగా చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు, సంస్కృతం కూడా చదువుకున్నారు. భగవద్గీతను కంఠస్థం చేశారు. భగవద్గీతలో ఏ అధ్యాయం, ఏ శ్లోకం ఎప్పుడు అడిగినా, నిద్రలో నుంచి లేపి అడిగినా చెప్పేవారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. అతను కళ్యాణ్ మరియు బొంబాయిలో చదువుకొని BA పాస్ అయ్యారు. అతనికి సంస్కృతం అంటే ఎంతో ప్రీతి. తను చదువు పూర్తి కాగానే సంగమనేరులోని మమల్తాదార్ కోర్టులో కొంతకాలం పనిచేశారు. తర్వాత కోపార్గాంలో కూడా పనిచేశారు.
1892 సంవత్సరంలో జిల్లా కలెక్టర్కు కార్యదర్శి అయ్యారు. తర్వాత క్రమంగా ఉద్యోగంలో పై స్థాయికి వచ్చి 1894 నుంచి 1901 వరకు అహ్మద్నగర్ జిల్లా కలెక్టర్కు కార్యదర్శిగా పనిచేశారు, అంటే డిప్యూటీ కలెక్టర్. అప్పటికే అనగా 1877లో నానాసాహెబ్ చందోర్కర్ గారు ఓజా అనే గొప్ప జమీందారు గారి కుమార్తె అయిన బయాజీబాయిని వివాహం చేసుకున్నారు. ఇతను కోపర్గాంలో పనిచేస్తూ ఉన్నప్పుడు తన పసిబిడ్డ ప్రమాదంగా జబ్బుపడి చనిపోయారు. నానాసాహెబ్ చందోర్కర్ గారి బిడ్డ. కారణం, ఆ ఊరిలో ఎటువంటి వైద్య వసతి ఉండేది కాదు. అక్కడున్న ప్రజల బాధను గుర్తించి నానాసాహెబ్ చందోర్కర్ గారు తన స్వంత ఖర్చుతో ఒక ఆసుపత్రిని కట్టించారు. 18 సంవత్సరాలు నిర్వహించాక ప్రభుత్వానికి అప్పజెప్పారు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ గారు షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా గారు కాళ్లకు మసాజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సంస్కృత శ్లోకాలను గొణుకుతూ ఉంటారు. బాబా దాని గురించి అడుగుతారు. అప్పుడు నాన్నగారు అది భగవద్గీత 4వ అధ్యాయంలో 34వ శ్లోకం అని చెప్తారు. బాబా దానిని వివరించమని అడుగుతారు. కానీ ఆ వివరణ సంతృప్తి చెందక ఆ శ్లోకానికి సరైన అర్థం చెప్తారు బాబా. బాబా గారి నోటు నుంచి ఆ మాటలు వినిన నానాసాహెబ్ చందోర్కర్ గారు ఎంతో ఆశ్చర్యపోతారు. తాను ఒక గొప్ప పండితుడు అన్న అహంకారాన్ని అణిచివేసింది బాబా గారి మాటలు విన్న నానాసాహెబ్ చందోర్కర్ గారికి. అప్పటి వరకు తన ఉన్నత స్థాయి సంస్కృత పండితుడిని అన్న భావం తగ్గింది నాన్నగారికి. బాబా నాన్నగారితో సంస్కృతంలో మాట్లాడేవారు. ఒకసారి బాబా నాన్నగారితో ఒక ప్రశ్న వేస్తారు. మానవ స్వభావంలో 6 దుర్గుణాల్లో ఏది సులభంగా జయించవచ్చు అని అడుగుతారు. అప్పుడు ఆ ప్రశ్నకు నాన్న ఆ సమాధానం చెప్పడం చాలా కష్టం బాబా అని జవాబిస్తారు. అప్పుడు బాబా ఇలా అంటారు, అసూయ. ఇతరుల ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకపోవడమే. అసూయపై విజయం సాధించడం చాలా సులభం. ఎందుకంటే ఒకరు చూసి అసూయ పడటం వల్ల మనకు లాభం ఏమీ లేదు. ఒక వ్యక్తి తన సత్కార్యాల వల్ల సంపద మరియు శ్రేయస్సు పొందుతాడు. అందువల్ల ఎవరైనా అభివృద్ధి చెందితే అది అతని మంచి పనుల వల్ల. కాబట్టి మనం అసూయపడే చెడు గుణాన్ని గెలవాలి, అంటే వదిలేయాలి అని చెప్తారు బాబా. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా గారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ రోజు నుంచి నేను అసూయ పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను బాబా అని అంగీకరిస్తారు. ఆ రోజుల్లో బాబా తన భక్తులందరికీ ప్రతి ఒక్క విషయంలోని సన్మార్గంలో పెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండేవారు. బాబా తొలి రోజుల్లో కొంచెం కొంచెంగా దక్షిణ అడిగి తీసుకునేవారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా దక్షిణ అడగడం చూసి బాబాకు ఎక్కువగా దక్షిణ ఇవ్వాలని వచ్చేటప్పుడు జోబులో 300 రూపాయలు పెట్టుకొని వచ్చేవారు. బాబా దక్షిణ అడగగానే ఆ డబ్బులో నుంచి కొంచెం కొంచెం తీసి ఇచ్చేవారు. షిరిడీలో ఉన్న అన్ని రోజులు ఒక్కొక్కసారి బాబా తెచ్చుకున్న డబ్బంతా కూడా దక్షిణగా అడిగి తీసుకునేవారు. డబ్బులు లేకపోయినా సరే ఎవరి దగ్గరైనా అడిగి తెచ్చి ఇవ్వమనేవారు. అంటే ఒక విధంగా బాబా తన భక్తులకు అహంకారాన్ని వదిలి యాచించడం కూడా నేర్పించేవారు. ఇలా కాదు అని నానాసాహెబ్ చందోర్కర్ గారు వచ్చినప్పుడే కొంత డబ్బు కోపర్గాంలో తన బంధువుల దగ్గర పెట్టి కొంత డబ్బేమో జోబులో పెట్టుకొని షిరిడీకి వచ్చేవారు. బాబాకు తెలియనటువంటి విషయం ఏముంటుంది. ఒక్కొక్కసారి ఆ డబ్బు కూడా తీసుకొని మళ్ళీ తెప్పించుకున్న డబ్బు కూడా దక్షిణగా అడిగి తీసుకునేవారు. మరొకసారి ఏం జరుగుతుందంటే, ఆ కాలంలో మహారాష్ట్ర దేశమంతటా తరచూ తీవ్రమైన ప్లేగు వ్యాధి చెలరేగి ఎందరో మరణిస్తూ ఉండేవారు. ఈ రోజుల్లో మనకు కరోనా ఎలాగొచ్చిందో 2020లో ఆ రోజుల్లో కూడా ప్లేగు వచ్చింది. అందువల్ల ప్రజలు దాని నుండి రక్షించడానికి ఆంగ్ల ప్రభుత్వం ఒక విధమైన టీకాల వంటివి ప్రజలకు వేయాలని నిర్ణయించుకున్నారు. క్రొత్తగా వచ్చిన ఆ పద్ధతిని చూసి ప్రజలు భయపడి ఆ టీకాలను వేయించుకునేవారు కాదు. ఈ రోజుల్లో మనం కరోనా వ్యాక్సిన్కి ఏ విధంగా అయితే భయపడ్డామో ఆ రోజుల్లో కూడా ప్రజలు ఆ విధంగానే టీకాలకు భయపడ్డారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం కలగడానికి వారికి ఆదర్శప్రాయంగాను మొదట గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా టీకా వేయించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ అతన్ని కోరారు.
అధికారులు ఒత్తిడిని తలవంగి ఆ టీకాలు వేయించుకుంటే ఏం ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడి ఆ విషయం నిర్ణయించుకోవడానికి ఒక వారం వ్యవధి కోరారు నానాసాహెబ్ చంద్రకర్ గారు. బాబా వద్దకు పరిగెత్తారు. బాబా ఇలా చెప్తారు చంద్రకర్ గారికి, అందులో ఏముంది, వేయించుకో, నీకెట్టి ప్రమాదమూ జరగదు అన్నారు. అతను వెంటనే అహ్మద్నగర్ చేరి టీకాలను వేయించుకున్నారు. తర్వాత మిగిలిన ఉద్యోగులందరూ కూడా నానాసాహెబ్ చంద్రకర్ గారిని చూసి టీకాలు వేయించుకుంటారు. ఎవ్వరికీ ఎట్టి ఇబ్బంది కలగదు. నానాసాహెబ్ చంద్రకర్ గారికి తెలియకుండానే బాబా అతని హృదయాన్ని తమ ఆధీనం చేసుకున్నారు. అతను తరచూ షిరిడీకి వస్తూనే ఉండేవారు. అతనికి ఎప్పుడు వీలుంటే అప్పుడు షిరిడీకి వెళ్ళేవారు. ఒకప్పుడు నానాసాహెబ్ చంద్రకర్తో పాటు ఒక కీర్తనాకారుడు కూడా షిరిడీకి వస్తారు. వారిద్దరూ ఆ మరో రోజే అహ్మద్నగర్ చేరవలసి ఉంది. రైలుకు టైం అవుతుందని చెప్పి బయలుదేరడానికి వారిద్దరూ బాబాను సెలవు కోరతారు. బాబా ఇలా అంటారు, ఏమీ తొందర లేదు, మీ ఇద్దరు స్థిమితంగా భోంచేసి వెళ్ళండి అంటారు. కానీ బాబా మాటలందు పూర్తి విశ్వాసం గల నానాసాహెబ్ చంద్రకర్ గారు రైలుకు ఆలస్యం అవుతుందని భయపడక నెమ్మదిగా భోంచేసి బయలుదేరతారు. హరిదాసు మాత్రం మరో రోజు కార్యక్రమానికి అందుకోలేకపోతే తనకు రావాల్సిన పారితోషం చేజారిపోతుందని భయపడి టైం ప్రకారం కోపర్గం చేరాలని భోజనం చేయకుండానే బయలుదేరతారు. కానీ ఆ రోజు రైలు కొన్ని గంటల ఆలస్యంగా వస్తుంది. ఎంతో తాపీగా భోజనం చేసి బయలుదేరిన నాన్నగారు కూడా కోపర్గం చేరేసరికి హరిదాసు ఆకలితో బాధపడుతూ వేచి ఉంటారు. నానాసాహెబ్ చంద్రకర్ గారు చేరిన కొద్దిసేపటికి కానీ రైలు రాలేదు. శ్రీ సాయికి అన్నీ తెలుసునని ఆ హరిదాసు గుర్తించారు. అంతేకాదు, నానాసాహెబ్ చంద్రకర్ గారికి ఆ ముందటి రోజు బాబా చెప్పిన మాట కూడా గుర్తొస్తుంది. వారిద్దరూ షిరిడీకి చేరగానే బాబా ఇలా అంటారు, ఈ హరిదాసు చూడయ్యా, అతడు నీతో కలిసి వచ్చాడు కానీ అతనుకు అనుకూలమని తోచినప్పుడు నిన్ను విడిచిపెట్టి ఒక్కడే వెళ్ళిపోతాడు. ఎప్పుడూ నిన్నల మధ్యలో విడిచిపెట్టి పోని స్నేహితుల్నే నువ్వు చేర్చుకోవాలి అని బాబా చెప్పారు. ఈ విధంగా ఎన్నో మధురమైన అనుభూతులను ప్రోగు చేసుకున్నారు శ్రీ నానాసాహెబ్ చంద్రకర్ గారు. బాబా గారి కృపతో మరికొన్ని అనుభవాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.